సో చిరు అనిల్ మూవీ సంక్రాంతికి వస్తుంది. నయనతార గారు అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు, షీఈ్ ద హీరోయిన్. ఇంకొక హీరోయిన్ ఉంటుంది అంటే క్యాథరిన్ తెరెసా అంటున్నారు, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరు అనిల్ అన్నప్పుడే నాకు ఓకే, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే మనకి ఇన్ని రోజులుగా చిరంజీవి గారిని ఎలా చూసామో దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కామెడీ ఎక్కువ ఉంటుంది, అనిల్ రావిపూడి గారి ఫ్లేవర్ అండ్ ఆల్సో అనిల్ రావిపూడి గారి ప్రమోషనల్ మెటీరియల్ చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం, టోటల్ గా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో లేపిండంటే హీస్ ట్రైయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింకింగ్ కి మేము వెళ్తావరా నాన్న వాపు అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ హీస్ ట్రైయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇన్ చిరు అనిల్ మూవీ ఆల్సో. ఆయనకి స్టార్టింగ్ నుంచి అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా, ఈవెన్ నయనతార గారిని అనౌన్స్ చేసిన వీడియో కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లైక్ చాలా రోజులుగా తెలుగు సినిమా చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాము, చిరంజీవి గారి సినిమా, తర్వాత డైలాగ్ పెట్టడము, వీళ్ళందరూ అది బాగుందా బాగాలేదని సెకండరీ. ఈజ్ పుషింగ్ ఇట్. ఓకే వస్తుంది సినిమా, మీరు ఏ చేసినా చేయకుండా నేను సంక్రాంతికి సచ్చినట్టు సినిమా రిలీజ్ చేసి తీరుతా, మీరు థియేటర్కి వచ్చి ఖచ్చితంగా సినిమా చూసి తీరండి అంతే. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో సినిమా షూట్ స్టార్ట్ అయిందా మేలో స్టార్ట్ అవుతుంది అన్నారు, ఏమైతుందో తెలియదు ఇంకా. లైక్ ఆయన చాలా తొందర స్టార్ట్ చేస్తారు, చాలా తొందర కంప్లీట్ చేస్తారు. ఇట్లున్నా సంక్రాంతికి వస్తున్నాం గేవ్ దాట్ బిలీఫ్. ఓకే ఏం జరిగినా ఏం జరగకున్నా అని యూల్ సమ్వాట్ డెఫినెట్లీ ఎంటర్టైన్ విత్ ద ఫిల్మ్. ఖచ్చితంగా ఎంత ఎంటర్టైన్ అవుతామని చెప్పేసి నీ మీద ఉంటుంది. బట్ ఆయన మాత్రం ఆయన వేవ్ లెంత్ ఇక్కడ మార్చుకునేది లేదు, అదైతే కనబడుతూ ఉంది. ఆఫ్టర్ చాలా చాలా రోజుల తర్వాత నయనతార ఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ తెలుగు సినిమా. నీకేమనిపించింది నయనతార? థర్డ్ కాంబినేషన్ కదా చిరంజీవి గారితో, ఐ థింక్ ఇది ఎట్లా గాడ్ ఫాదర్, సైరా, గాడ్ ఫాదర్ అండ్ ఇది. అవునా? చిరంజీవి నయనతార ఇంకేదో సినిమా చేస్తున్నాం లేదు అంటే ఆయన గ్యాప్ తర్వాత ఖైదీ వచ్చింది. ఖైదీ తర్వాత ఐ థింక్ తీసిన సినిమాల్లో 2 సినిమాల్లో నయనతార గారు చేశారు. ఫస్ట్ దాంట్లో లైక్ వైఫ్, సెకండ్ దాంట్లో కషిస్తారు అండ్ దీంట్లో మళ్ళీ ఆపోజిట్. కాదు నయనతార గారిని తీసుకొచ్చి ప్రమోషన్ చేయించావు అంటే కూడా రాదు ఆమె. లిటరల్లీ ఆమె నాకు ఎట్లా అంటే ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ నయనతార. ప్రమోషన్స్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అవి ఇచ్చే రీజనింగ్ వచ్చా నాకు అరే కరెక్టే, కొంచెం కరెక్ట్ మీరు చెప్తే కరెక్టే అనిపిస్తుంది మాకు. కాకపోతే యూ డిడ్ ద మూవీ, షుడ్ ప్రమోట్ ఇట్, దట్స్ యువర్ అదొకటి అనిపిస్తూ ఉంటుంది, అది అనిపిస్తుంది. బట్ స్టిల్ నువ్వు నిజం రా బాబు, నిజంగా ఎట్లా అంటే నయనతారని తీసుకొచ్చి నువ్వు ప్రమోట్ చేయించిన వాడే మామూలు విషయంగా. అమ్మో అంటే ఇప్పుడు నీకు ఇది రూమర్, బట్ ఆమె రీసెంట్లీ ఆమె తెలుగు సినిమాలు చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ ఇంటూ దిస్. ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు. అంటే ఈమె ప్రమోషన్స్కి హెల్ప్ చేయట్లేదు. లైక్ ఆ డేట్స్ ఇచ్చేసి యాక్టింగ్ చేస్తే ఆమె వెళ్ళిపోతున్నారు. అంటే సినిమా ప్రమోట్ చేయడానికి అట్లీస్ట్ మేజర్ యాక్టర్స్ అయినా రావాలి కదా ప్రమోట్ చేయడానికి, అది ఏమి చేయట్లేదు. బట్ ఐ థింక్ నౌ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మార్కెటింగ్ కోసం ప్రమోషన్స్కి రావటం ఒక లెక్క అయితే, ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయకముందు ఈమె చేత అనౌన్స్మెంట్ ప్రోమో షూట్ చేపిస్తాం. లైక్ అనిల్ రావిపూడి హ్యాస్ స్టీల్ బాల్స్, నో టైటానియం బాల్స్. బ్రో లేదు అంటే ఈ అనిల్ రావిపూడి రిలీజెస్ మూవీ ఇన్ నాన్ ఫెస్టివల్ సీజన్, డూ యూ థింక్ దే విల్ వర్క్? ఎగ్జాంపుల్ F3, ఐ కాంట్ సే F3 వర్క్ కాదు కానీ మిగతా ఏమైనా వర్క్ వచ్చాము. F3 వర్క్ కాదు. F3 ఎట్లున్నా సార్ ఒక్కరే అంటే లైక్ ఇట్ కలెక్టెడ్ మోర్ మనీ దాన్ ఎనీ అదర్ సీక్వెల్ ఇన్ దాట్ సిచ్యువేషన్. అట్లాంటి స్టోరీ పెట్టుకొని, అంత రాడ్ స్టోరీ పెట్టుకొని నువ్వు ఆ రేంజ్ 50 కోట్లు ఎంత కొట్టింది బ్రో షేర్, 40 కోట్లు 50 కోట్లు కొట్టింది షేర్, మామూలు విషయం కాదు. బట్ ఆ రేంజ్ లో 6-7 కొట్టాలి అంటే సీజన్ వైజ్ గా, సంక్రాంతి వైజ్ గా అట్లా పెట్టుకున్నా గానీ అదొకటి ఉంది. ఫెస్టివల్ లేకపోతే చేయలేడా అంటే మాత్రం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఆయన తీసుకునే సినిమాలు కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఫెస్టివల్ వైబ్ క్రియేట్ చేసే సినిమాలు తీస్తున్నాడు. సో అవి లేకున్నప్పుడు తప్పేంటని కాదు కానీ లైక్ సీజన్ వైజ్ సినిమా రిలీజ్ చేయడం అంటే లైక్ ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే హీస్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. బికాస్ ఆయన ఇంత గట్టిగా నమ్ముతాడు, ఆయన కాన్సెప్ట్ ని అంత గట్టిగా తీయగలుగుతాడు, అంత గట్టిగా జనాలు రాబట్టగలుగుతాడు. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ అన్ ఆర్ట్. అమ్మో దాన్ని చాలా కష్టం అట్లా చేయడం, చాలా మంది నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ అదొకటి ఉంది, కొంచెం రోత అనిపిస్తూ ఉంటాయి కామెడీ, అది వేరే విషయం అనుకున్నా కానీ నాకేమనిపిస్తుంది అంటే డైరెక్టర్ అంటూ సినిమాలు చేస్తూ పోతుంటే నాకు రాజమౌళి గారు అంటే చాలా ఇష్టం భయ్య, అదొకటి గ్యారంటీ అనుకుంటా. ఆయన సినిమాలు ఎట్లుంటాయి అంటే వెన్ రాజమౌళి ఫిల్మ్స్ కమ్స్, ఆయన ఫిల్మ్ వచ్చిందంటే ఆయన ఏ రిలీజ్ డేట్ అన్నా పెట్టు, ఇట్ బికమ్స్ అ ఫెస్టివల్, ఇట్ బికమ్స్ అన్ ఈవెంట్. ఇప్పుడు రజనీకాంత్ గారి మూవీ వచ్చిందంటే ఇట్ బికమ్స్ అన్ ఈవెంట్, ఆయన ఫెస్టివల్ కే రావాల్సిన లేదు. ఇప్పుడు ప్రభాస్ గారి మూవీ వస్తే ఇట్ బికమ్స్ అన్ ఈవెంట్, అల్లు అర్జున్ మూవీస్ వస్తే ఇట్ బికమ్స్ అన్ ఈవెంట్. అట్లా కావాలి. సో నువ్వు ఫ్యామిలీస్ కోసమే చేస్తున్నావు అంటే ఓకే, అది వేరే విషయం. బట్ వెన్ హి డస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్, ఆల్సో షుడ్ స్టార్ట్ అబౌట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్ చేసినప్పుడు ఫెస్టివల్ ఉంది కాబట్టి రావాలని ఉంది, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే చేయాలన్న ఫీల్ అంతే.
బట్ చిరు అనిల్ టోటల్ సంక్రాంతి మూవీ అంటున్నారు. లైక్ సంక్రాంతికి వస్తున్నాం, చాలా గట్టి నమ్మకం అయితే గ్యారంటీ ఇచ్చింది ఆడియన్స్ కి. కదా అనిపిస్తుంది. ఎట్లీ అంటే అరే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మొన్నటి వరకు ఇది ఎలా నార్మ్ ఉంది, బట్ పీపుల్స్ ఒపీనియన్స్ ఆర్ చేంజింగ్. ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీతో అట్లీస్ట్ ఒక సినిమా చూడాలనేది ఇప్పుడు అదొక ఆనవాయితీ అయిపోయింది ఫ్యామిలీస్ లో. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 సంక్రాంతికి, లాస్ట్ బీయింగ్ సంక్రాంతికి వస్తున్నాం, దాని ముందు బీయింగ్ హనుమాను, దాని ముందు ఏమో చిరంజీవి గారిది అండి బాలయ్య గారి సినిమాలు. లైక్ ఎవ్రీ ఇయర్ జనాలు అదొక అంబియన్స్ అయితే ఇస్తున్నాయి. అండ్ ఈ సంక్రాంతి ఎంత స్ట్రాంగ్ గా రూట్ అయిందంటే, ఐ థింక్ ఈ సంక్రాంతి రిలీజెస్ అన్నిట్లో ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సంక్రాంతి రిలీజెస్ లో హైయెస్ట్ క్రాసింగ్ ఇదే సంక్రాంతికి వస్తున్నాం. ఐ థింక్ అలా వైకుంఠపురంలో దాటేసింది. నేను హనుమాన ఇదా ఓకే హనుమాన్ ఉంది కదా, ఐ థింక్ హనుమాన్ ఈజ్ బిగ్గర్ దీనికంటే. 300 ఎంత కొట్టింది, 350 సంథింగ్ ఎంత కొట్టింది. సో నీకు ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఇది ఎలా అయిపోయిందంటే అనిల్ రావిపూడి గారి సినిమా రావాలి అంటే ఎప్పుడు రావాలి, సంక్రాంతికి రావాలి, అలా వెళ్ళిపోయింది. ఐ థింక్ ఇట్ బికేమ్ న్యూ నార్మల్ అది. సో ఐ థింక్ ఇట్స్ ఓకే, బట్ ఐ థింక్ అనిల్ రావిపూడి గారు విల్ ట్రై టు ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు భగవత్ కేసరి కావచ్చు, అది ట్రై చేశారు, ఒక పాయింట్ లో కమర్షియల్ కలిపినా గానీ ఒక పాయింట్ వరకు అట్లీస్ట్ ఇట్ ల్యాండ్స్. విజయ్ గారే ఐ హావ్ ఇష్యూస్ విత్ భగవంత్ కేసరి, బట్ ఇట్ వాస్ ఫన్. ఓ వాజ్ ఇట్ ఫన్ అంటే కామెడీ కానప్పుడు కామెడీ చేస్తే నాకు చాలా చిరాకు పుట్టింది. ముఖ్యంగా కామెడియన్స్ కామెడీ చేస్తే నాకు నచ్చలే భగవంత్ కేసరిలో. బాలయ్య కామెడీ చేస్తున్నా నచ్చింది, బాలయ్య గారి ఇన్నోసెన్స్ నుంచి కామెడీ బాగుంది, మంచిగా అనిపించింది. లైక్ వీళ్ళు రుద్దుదామని ట్రై చేసినప్పుడు నీ వృత్త వదిలే అనిపించింది. ఎప్పుడైతే న్యాచురల్ వచ్చినప్పుడు మస్తు ఉంది సినిమా, కామెడీ కానీ ఏదైనా కాదు. అండ్ ఎంపవర్మెంట్ టైప్ నుంచి లైక్ ఒక అంటే అది కూడా నీట్ గా ల్యాండ్ అవుతుంది భగవత్ కేసరిలో. ఐ థింక్ అనిల్ రావిపూడి గారు విల్ మేక్ గుడ్ ఫిల్మ్స్, ఇంకా వెళ్తారు. బట్ స్టిల్ ఐ థింక్ ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఛాన్స్ లాగా అనుకుంటారు చాలా మంది డైరెక్టర్స్ చిరంజీవి గారితో సినిమా ల్యాండ్ అవ్వాలంటే. లాస్ట్ 5 years అది కూడా ఇంకో ప్రాబ్లం. బట్ ఐ థింక్ అనిల్ రావిపూడి గారి ఫేస్ లో చూస్తుంటే లే ఐఎమ్ గోనా ల్యాండ్ దిస్ టైం, సో మీరేం బాధపడకండి అన్న రీతిలోనే ఉంది. కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్. మర్చిపోయాను రా, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము. ఇది 7 నెలలు ఉంది ఇంకా సినిమా రావడానికి. సినిమా షూటింగ్ ఇప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ 7 నెలల్లో ఇంకో సినిమా రిలీజ్ కావాలి చిరంజీవి గారిది. నేనే కాదు అందరూ మర్చిపోయి July 24th అంటున్నారు, ఆ టైం కూడా రాదంట. భీకరం భయకరం సంథింగ్ ఎవడో పాట, ఆ పాట పాడుకుంటూ కూర్చుందాం, ఏముంది మనకి ఇంకా అలవాటేగా. కానీ అంటే ఇప్పుడు ఒక ఎలా ఇప్పుడు ఎన్టీఆర్ గారిది ఉన్నది, ఎన్టీఆర్ నీళ్లు ఉంది, మధ్యలో ఏమో వార్ 2 ఉంది. ఈ రెండింటి గురించి కాన్వర్జేషన్ వచ్చింది. సేమ్ కోసం పవన్ కళ్యాణ్ గారిది లైక్ ఓజీ అండ్ హెచ్హెచ్ఎం కాన్వర్జేషన్ వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి చిరు అనిల్ గారి ఫిల్మ్ అనగానే మర్చిపోయారు విశ్వంబర. నేను కూడా అట్లే చేసిన కదా బ్రో. ఇప్పుడు రాజస్థాన్ ని మన ఫౌజీని మర్చిపోతా, స్పిరిట్ గురించి మాట్లాడతా. అందులో ఏమో తప్పే లేదు మావా. అరే కాదురా, 200 కోట్ల ప్రాజెక్ట్ రా అది. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సినిమా. కాదు, గేమ్ చేంజర్ లో అంజలి ట్రేసెస్ లేకుండా దూకినట్టుగా దీని కూడా దేంటో నూకుంటారు అంతే. మామూలు చాలా బాగుంటుంది. విశ్వంబర వచ్చి 200 కోట్ల బడ్జెట్ తో 2000 కోట్లు పడుతుంది. సో ఈ సిచ్యువేషన్ లో మీ థాట్స్ ఏంటి అసలు? చిరు అనిల్ నయనతార ప్రమోట్ చేయడం ఏంటి, సినిమా మీద మీ ఎక్సైట్మెంట్ ఏంటి, సంక్రాంతికి మళ్ళీ రావడం ఏంటి, మీ థాట్స్ కామెంట్స్ చెప్పండి. మధ్యలో విశ్వంబరని నువ్వు మర్చిపోయి నేను మర్చిపోతా, అందరూ మర్చిపోతాం, వాళ్ళు కూడా మర్చిపోతాం.